బ్రహ్మీభూతులైన శ్రీ శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క 20వ పుణ్యారాధనోత్సవమున ఇది కడపటి దినము. ఈ 4 రోజులు మనము ఉదయము సాధన, ఉదయము సిద్ధాంతము, సాయంకాలము సాధనను గురించి తెలుసుకుంటూ వచ్చినాము. పరమ పూజ్యులు శ్రీ శ్రీ భగవత్పాద మహాస్వామి వారి యొక్క దివ్యమైన బోధల్ని మీరు విన్నారు. వారు ఇంతవరకు అనుగ్రహించినటువంటి సాధన మర్మములను మీరు గ్రహించినారు. స్వామివారు తెలిపినట్ల ఒక్కసారి త్రికరణ పూర్వకంగా పరమాత్మ నామస్మరణ చేసినట్లయితే సమస్త పాపములు దగ్ధమవుతాయి, శివుడు రుణపడి ఉంటాడు అని సర్పభూషణ శివయోగుల యొక్క సూక్తిని వారు ఉదాహరించి సాధన రహస్యాలను ఎంతో తెలిపినారు. సాధన అంటే సాధించేది అని, అంటే దాన్ని నిర్వహించేది అని. ఆ నిర్వహించే క్రమము ఎట్లా? ధర్మాన్ని నిర్వహించే క్రమము. ద్వావిమావత పంథానౌ యత్ర వేదా ప్రతిష్ఠితా ప్రవృత్తి లక్షణో ధర్మ నివృత్తిశ్చ విభాషిత అని ఈ రీతిగా వ్యాసుల వారి యొక్క వచనం. వ్యాసుల వారు తన యొక్క పుత్రుడైన శుకమునీంద్రునికి ఈ విచారాన్ని చెప్తా ఉన్నారు. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు అన్ని ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అనే ఈ 2 మార్గాల్లోనే నెలకొని ఉన్నాయి అని చెప్పారు. ఇక్కడ ప్రవృత్తి ధర్మము అంటే ఏమి, నివృత్తి ధర్మము అంటే ఈ 2 ధర్మాలను కూడా మనం సాధించాం. అందుకోసమే దీన్ని చెప్పింది. ఈ ప్రవృత్తి ధర్మం యొక్క స్వరూపము, నివృత్తి ధర్మం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు మనకందరికీ ప్రవృత్తి అంటే ఏమి అనేది మొదట తెలిసి ఉండాలి. నివృత్తి అంటే ఏమి అనేది తర్వాత తెలుసు. ప్రవృత్తి అంటే ముందుకు సాగిపోయేది అని అర్థం. నివృత్తి అంటే వెనక్కి వచ్చేది అని అర్థం. ముందుకు పోయిన వాడు వెనక్కి వస్తే నివృత్తి అని. బస్సు ముందు పోతుంది, అది ప్రవృత్తి ఉన్నట్టు. అది రివర్స్ అయితే అది నివృత్తి ఉన్నట్ల. ఈ ప్రవృత్తి, నివృత్తి అనే ఈ 2 స్వభావాలు మన యొక్క శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మున్నగు వాటన్నిటికి కూడా అన్వయంగా ఉంటాం. వీటన్నిటికి కూడా ఉంది ప్రవృత్తి, ఉంది నివృత్తి. జ్ఞానేంద్రియాలకు అంతే, కర్మేంద్రియాలకు అంతే, మనస్సుకు అంతే, శరీరానికి అంతే. ఉదాహరణకు చూడండి, ప్రవృత్తి అంటే విషయాలు ముందు పోయాయి, అదే కదా ప్రవృత్తి అంటే. ఉదాహరణకు ఈ చెవి ఉంటుంది. ఈ చెవి సినిమా పాటలు వింటా ఉన్నాడు చెవితోన. ఇప్పుడు వాని చెవి ముందుకు పోతా ఉంది విషయం వైపు. ఇంకొకడు వినకుండా చెవులు మూసుకుంటా ఉన్నాడు, అక్కడ అది నివృత్తి అంటే. కొంతసేపు వీడు ఆ పాటల్ని వింటాడు, అప్పటికేమి అదేమో ప్రవృత్తి. ఆ తర్వాత వానికి సరిపడని పాటలు వినబడినాయి, ఇంకా వద్దప్ప అని వినకుండా అప్పుడు ఆ రేడియోని ఆఫ్ చేసి అది నివృత్తి అయిపోయింది. ఆ పని చేసేదానికి పోతాడు, అది ప్రవృత్తి. ఇంకా చాలప్ప అన్నప్పుడు వెనక్కి వచ్చేస్తాడు. భోజనానికి పోతాడు, భోజనం చేస్తాడు, అది ఇంత ప్రవృత్తి. కడుపు నిండినా భోజనం చేస్తాడా? లేదు, లేచిపోతాడు నివృత్తి అక్కడికి, అప్పుడు తినలేదు. అట్లా ఈ ప్రవృత్తి, నివృత్తి అనేవి దీనికి స్వభావాలు. ఈ మనస్సు కూడా అంతే. నీ మనస్సును ప్రతిదినము పరమాత్మ జపానికి వినియోగించుకుంటూ ఉంటుంది అనుకో, ఆ మనస్సు ఎప్పటికేమో ఒకటి అనుకుంటా ఉంటుంది. లౌకిక విషయాల్ని అనుకుంటా ఉంది అనుకో, అది ప్రవృత్తి. ఆ లౌకిక విషయాలు వద్దు, ఇంకా ఊరికే అయిపోదాము, విశ్రాంతి తీసుకుందాము అని నిశ్చయిస్తాడు, అది నివృత్తి అని. ఇట్లా ఈ ప్రవృత్తి, నివృత్తి అనే ఈ స్వభావాలు ఉంటా ఉన్నాయి. ప్రపంచంలో సకల ప్రాణులకి
ఈ జ్ఞానేంద్రియాలు, శరీరము, కర్మేంద్రియాలు, మనస్సు అన్ని ఉంటున్నాయి. కావున అందరికి కూడా ప్రవృత్తి ఉంది, నివృత్తి ఉంది. కానీ శాస్త్రాలు ఏం చేస్తా ఉన్నాయి, మొదట ఈ ప్రవృత్తిని అదుపులో పెట్టుకుంది శాస్త్రం. మన యొక్క ఇంద్రియ ప్రవృత్తి, మన ప్రవృత్తిని అదుపులో పెట్టేదానికి మనకు శాస్త్రాలని అనేక రకాలుగా ఆదేశాలను ఇస్తాయి. ఆ ప్రవృత్తిని ఏ రీతిగా మనం ధర్మానికి అన్వయం చేసుకోవాలా, ధర్మాన్ని ప్రవృత్తికి చేర్పినట్లయితే అది ప్రవృత్తి ధర్మం అవుతుందండి. ప్రవృత్తికి ధర్మాన్ని అన్వయం చేసేది ఎట్లా? ఇప్పుడు నోరు మాట్లాడతాం, మాట్లాడేది నోటి యొక్క ప్రవృత్తి. ఏమంటే అదే మాట్లాడితే అది స్వేచ్ఛాచారం అవుతుంది, దానివల్ల పాపం వస్తుంది. అట్లా లేకుండా సత్యము అనే దాన్ని దానికి జోడించు. వాక్కు యొక్క ప్రవృత్తికి సత్యాన్ని జోడిస్తే దాన్ని ఏమంటారు, ప్రవృత్తి ధర్మము అని అయిపోతుంది. ఇంకా అంతేకాదు, ఆ వాగింద్రియానికి భగవన్నామాన్ని, శ్రీరామ అనే ఆ భగవన్నామాన్ని జోడించు, అది ఏమవుతుంది, ప్రవృత్తి ధర్మమైంది. ఇంకా దాన్ని, ఆ వాగింద్రియాన్ని సరి అయిన మార్గంలో ఉంచుకోవాలి. మనము వాగింద్రియముతో చెట్ట మాటలను కూడా మాట్లాడతాం, అది వాక్కు యొక్క ప్రవృత్తికి అధర్మాన్ని జోడించినట్ల. అట్లు లేకుండా మంచి మాటలు మాట్లాడి, హరి భక్తులతోడి మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు అని పోతన చెప్పినారు కదా. ఆ రీతిగా పరమాత్మ భక్తులతో మాట్లాడాలి. ఆ మాటలను వాగింద్రియానికి అన్వయం చేయాలి. అప్పుడు అది ప్రవృత్తి ధర్మము అని పిలువబడుతుంది. ఇంకా అంతేకాదు, ఈ వాగింద్రియము చేత మాంస భక్షణం చేసేది, మద్యపానం చేసేది, ఇదంతా చేసినట్లయితే అది అధర్మం అవుతుంది. అట్లా చేయకుండా మనము సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకునేది వాగింద్రియముతో అట్లా చేస్తే అప్పుడు ప్రవృత్తి ధర్మాన్ని అన్వయం చేసుకున్నట్లయితే. ఇంకొకటి, ఇప్పుడు స్నానం చేసేది, మన శరీరానికి స్నానం కావాలన్నమాట. మానవుడు మాత్రమే స్నానం చేసేది. చెరువుల్లో పశువులు కూడా పోయి మునుగుతాయి, మీరు చూసింటారు. కుక్కలు కూడా స్నానం చేస్తూ ఉంటారు, అది చూశారు. మనుషులు కూడా స్నానం చేస్తూ ఉంటారు, అంతా ఉంటే కదా. మనుషులు స్నానం చేస్తాం, పశువులు, శునకాలు అన్ని కూడా స్నానం చేస్తూ ఉన్నాయి. మరి నీ స్నానానికి వాటి స్నానానికి ఏం తేడా ఉంది? దానికి శాస్త్రకారులు చెప్తారు, స్నానము అనేది శరీరానికి ప్రవృత్తి, దానికి ధర్మాన్ని జోడించుకోయా. నీవు స్నానం చేసేటప్పుడు పరమాత్మ స్మరణ చేస్తుండు, రామనామాన్ని ఉచ్చరిస్తూ నీవు స్నానం చేసినట్లయితే అప్పుడు గంగా నదిలో స్నానం చేసిన ఫలం నీకుంది అని శాస్త్రం చెప్తుంది. స్నానం అనేది అది ప్రవృత్తి. ఇప్పుడు పశుపక్షాదులు ఆ రీతిగా చేస్తాయి. ఆ పశుపక్షాదులు అవి స్నానం చేసేటప్పుడు భగవన్నామాన్ని ఉచ్చరించలేదు. నీవు ఉచ్చరిస్తావంటే ఇప్పుడు ఆ పశుపక్షాదులకి నీకు వ్యత్యాసం కనిపిస్తా ఉంది, నీ ప్రత్యేకత ఎక్కువ ఉంటా ఉంది. అట్లా ఇంకా అంతేకాదు, పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తా ఉండవు స్నానం చేయడం. ఇంకా కొందరు మంత్రాలు నేర్చినటువంటి వారు, వేద మంత్రాలు నేర్చిన వారు, వారు స్నానం ముగిసేంత వరకు వేద మంత్రాలు చెప్తూ అట్లే స్నానం చేస్తారు. ఆ రీతిగా స్నానం చేస్తే అది మనిత్య స్నానం, మనిత్యులు చేసే స్నానము అని. మన ఇంకా కొందరు భగవద్గీత శ్లోకాలని పఠిస్తూ స్నానం చేస్తారు. ఇట్లంతా వారి వారికి కావలసినటువంటి ప్రీతికరమైన భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ స్నానం చేసినట్లయితే అది ప్రవృత్తి ధర్మమైతుంది. ఇంకొకటి, మనము భోజనం చేస్తాం, భోజనానికి కూర్చొని ఆకు వేసేదానికి మరి ఎవరు వచ్చి ఆకు వేసి నీళ్ళు పెట్టి ఎప్పుడప్పా వడ్డించేది అని కాసుకొని ఉన్నారు, వడ్డిస్తా ఉన్నారు. ఇంకా పూర్తి కూడా వడ్డించలేదు, తినేస్తూ చేస్తాం, గబ 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 తింటాం. ఇట్లా తినేవాళ్ళని కూడా మీరు చూసింటారు, ఇంట్లో కూడా అట్లే గబగబ తింటా ఉంటారు.
రామ అనేది కృష్ణ అనేది. ఏ మంత్రాన్ని కూడా ఉచ్చరించలేదు, ఏ దేవుని స్మరణ చేసలేదు, ఊరికి తింటామని. కుక్కల ముందు అన్నం వేస్తుంది, గబ 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 తింటా. నీ ముందు అన్నం పెడితే నీవు కూడా గబగబ. ఆ కుక్కలకి నీకు ఇంకేం తేడా ఉందప్ప అన్నం తినే దాంట్లో? ఒక ప్రత్యేకత ఉండాలి. అందుకోసమే ఫోన్ చేసే ముందు భగవన్ నామ స్మరణ చేయాలా. మంత్రపడి బ్రహ్మార్పణం బ్రహ్మాది బ్రహ్మాగ్రౌ బ్రహ్మణావతం బ్రహ్మ యువతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. దీన్ని గాంధీ మహాత్ముడు తాను ఫోన్ చేసే ముందు దీన్ని ఉచ్చరించి భగవాన్ రామ్ 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 అనుకుంటూ అన్నం తినేవాడంట గాంధీ మహాత్ముడు. కబలే కబలే గోవింద అంటే నీ చేత్తో ఇట్లా అన్నం తీసుకుంటావు, నోట్లో పెట్టుకున్నప్పుడంతా ఆ పరమాత్మ స్మరణ తీసుకొని తింటూ తినాలి. అట్లా తింటే దానివల్ల నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆహార శుద్ధి, తత్వశుద్ధి, జ్ఞాన ప్రాప్తి ఈ రీతిగా కలుగుతుంది. అప్పుడేమి తునకాదుల ముందు ఆహారం వేస్తే అది గబగబ తినే. అయితే మానవుడు అట్లు చేయకుండా వాడు ఈ రీతిగా భగవన్ నామస్మరణ చేసుకుంటూ భుజించినాడా, ఇప్పుడు వానిలో ఒక ప్రత్యేకత కనిపిస్తా ఉన్నది. ఆ రీతిగా పశుపక్షాదులకు తనకు ఏం వ్యత్యాసము అనేది తాను గుర్తించుకోవాలి. పశుపక్షాదులు ఏమండి, అది కూడా చెడ్డ పనులు చేస్తాయి, పాప కృత్యాలు చేస్తాయి. అవి ఒక్కొక్కసారి వచ్చి పొట్టిస్తాయి కదా, వాటికి మరి నరకం లేదేమి అని ఇట్లా అడిగేవాళ్ళు ఉంటారు. మనకు మాత్రమేమి అని, మానవులకు మాత్రమే ఈ పాపము లెక్కకొచ్చేది, పుణ్యం లెక్కకొచ్చేది, నరకానికి పోయేది, స్వర్గానికి పోయేది ఈ మానవులే. మరి పశుపక్షాదులు ఎందుకు పోయలేదు అని అంటే వాటికి వివేకం లేదు, వాటికి శాస్త్రం ఎక్కడ. పశుపక్షాదులు కూడా శాస్త్రం చదువుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. అట్లేం లేదు, వాక్యం లేదు. ఇప్పుడు 5-6 దారులు కలిసే స్థలం ఉంటుంది బెంగళూరు వంటి నగరాల్లోన. అక్కడ లైట్ స్తంభాలు ఉంటాయి, అక్కడ టాప్ ప్రొసీడ్ అనే లైట్లు పడతా ఉంటాయి. ఒకవైపు నుండి ఎన్నో వాహనాలు వేగంగా వస్తూ ఉంటాయి. వచ్చేటప్పుడు అప్పుడు ఎర్రని బలుపు వెలుగు అన్ని నిలబడిపోవాలి. ఆకుపచ్చని రంగు బలుపు వెలిగితే ప్రొసీడ్ అనే అర్థం, ముందుకు పోవాలా అర్థం. అట్లా వాహనాలంతా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు లైట్ పడే, ఎర్రని లైట్ పడే, ఎక్కడి దగ్గర వాహనాలన్నీ నిలబడిపోయా. అయితే ఆ గుంపులోన ఒక కుక్క వస్తూ ఉంది. ఆ కుక్క మాత్రం నిలబడలేదని ముందుకు వెళ్ళిపోయి. ఇంకా కొన్ని పక్షులు అదే దారిలో అట్లే ఎగిరిపోయాయి, కొన్ని కోళ్ళు కూడా అట్లే ఎగిరిపోయాయి. అంటే ఈ మనుషులు చేసుకునే చట్టం మాకు సంబంధం లేదని, వీళ్ళు చేసుకున్నారు ఆ చట్టాలు మాకేం అని అవి ముందుకు వెళ్ళిపోయాయి. అదే మానవుడు అట్లేమైనా ముందుకు పోతే వాడిని తీసుకుపోయి చేయలేదు. అదే ఆ పశుపక్షాలు ఏమన్నట్లు చేస్తే వాటికి జైలెత్తుకుంది, జైల్లో వేసారు. వాటి లెక్క, వాటి పాపపుణ్యముల లెక్క శాస్త్రాల్లో లేదా. కావున మానవుడు స్వేచ్ఛాచారి కాకూడదు. తన యొక్క ప్రవృత్తికి ధర్మాన్ని అన్వయం చేసుకోవాలా. మనము భజన చేస్తూ ఉంటాము, పరమాత్మ స్మరణ చేస్తాము, జపం చేస్తాము. మన గురువులు చెప్పి కదా జపం చేసేది ఎట్లా. అట్లా మన మనస్సుకు ఒక ప్రవృత్తి ఉంది. ఏమి ఎప్పటికేదో అనుకుంటా ఉంటే దాని స్వభావం. విషయాల్ని అనుకుంటూ ఉంటే పాపం చేసేది. అట్లా లేకుండా ఆ మనస్సుకు భగవన్ నామాన్ని జోడించుకొని విస్తరిస్తే దాన్ని ఏమంటారు, జపము అని. ఆ రీతిగా దాన్ని ఆ ప్రవృత్తికి ధర్మాన్ని మనం జోడించుకోవాలని. ఉత్త నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళన అత్తరు కలిసి ఇప్పుడు దాన్ని పన్నీర్ అంట. ఉత్త నీటికి వాసన లేదు, పన్నీరు దాంట్లో ఉత్పత్తి అవుతా ఉంది. ఎప్పుడైతే అత్తరు అనేది దాంట్లో వేసావో ఇప్పుడు పన్నీర్ వస్తాను. ఆ పన్నీటిని అంత కలిపి అందరికి ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఆ రీతిగా ఈ ప్రవృత్తి అనే ఆ నీటికి ధర్మము అనే ఆ అత్తర్ని కలిపినప్పుడు అప్పుడు ఈ రీతిగా ప్రవృత్తి ధర్మము అనే ఆ పన్నీరు తయారవుతా ఉంది. అప్పుడు మన జీవిత బంధు శాంతి అనే ఒకనొక సుగంధము గుబాళి. కావున ఈ ప్రవృత్తి ధర్మం అనేది
చాలా ముఖ్యమైనది. శాస్త్రాల్లో అంతా వాటన్నిటిని తెలిపారు. ఈ శుద్ధమైనటువంటి గుణాలు అంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, అమానిత్వాదులు అని ఇవన్నీ చెప్తా ఉన్నాం కదా. ఇవన్నీ కూడా మనకు ఏర్పడాలప్ప అంటే ఈ ప్రవృత్తి ధర్మాన్ని మనం కాదనరాదు. శాస్త్రాల్లో చెప్పినటువంటి ప్రవృత్తి ధర్మాన్ని అనుష్ఠానం చేయాలి. శ్రీనాథ్ వల్లించి విశ్వజిస్తారు. ఇప్పుడు మన శ్రీయుతుల మల్లారెడ్డి గారు చెప్పారు కదా, కమలాక్షను అర్చించు కరములు కరము అని. ఆ పరమాత్మను పూజించే తీర్లేసి ఆ పరమాత్మను వర్ణించే నోరే అని ఈ రీతిగా చెప్పినారు కదా. అంటే లౌకికమైనటువంటి విషయాలకి ఆన్లైన్ ఎక్కువ లౌకిక మనము శాస్త్రోక్తమైనటువంటి ధర్మాన్ని మన ప్రవృత్తికి జతపరిచినామా, దానివల్ల తప్పకుండా మనకు ఆశ్చర్యం నిశ్చయతో చేకూరుతుంది. దానికి వచ్చిన శాస్త్రాలన్నీ ప్రవృత్తమైన. ఇక వేదాంత శాస్త్రం కూడా ఆ పద్ధతిలోనే పోతా ఉంటుంది. అంటే నివృత్తి అనేది ఉంటుంది. ఈ ఇంద్రియాలకి మనస్సుకి నివృత్తి స్వభావం. ఆ నివృత్తికి కూడా ధర్మాన్ని జోడించాల. నివృత్తికి ధర్మాన్ని జోడిస్తే అదే జ్ఞానం ఉన్నది. అదే ఆత్మవిచారం. ఆత్మవిచారం అంటే అది సాధ్యమయ్యేది. ఈ ప్రవృత్తి ధర్మాన్ని అవలంబించుకొని మనం ఇట్లే ముందుకు పోతూ ఉంటే అదెంత కర్మ, జపము, ఉపాసన, యోగం, సదాచారం అని ఇదంతా కూడా ఈ ప్రవృత్తి ధర్మం అయితే దీన్ని నిష్కామంగా ఆచరించినట్లయితే అది క్రమక్రమంగా నివృత్తి ధర్మంగా తయారైతున్నాయి. అదే ఆ కర్మయోగమే రాను అది సాయంగా ఆ సాయ రాను పండు ఎట్లయితుందో అట్లా ఈ కర్మయోగము అనేది పరిపక్వం అయిపోయి అదే జ్ఞానయోగంగా అది ప్రకాశిస్తున్నది. మరి ఆ రీతిగా అంటే ఎప్పుడైతే గురువుల వారే మనము ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నిటి అందు నేను నాది అని ఈ వ్యవహారం చేస్తా ఉన్నాం కదా. ఈ ప్రవృత్తికి శాస్త్రాల్లోన ఏం చెప్తా ఉన్నారు అంటే ఏవో ఈ దేహం కాదు, దేహానికి నేను ద్రష్ట, ఇంద్రియానికి నేను ద్రష్టగా ఉంటున్నాం, వీటన్నిటికి నేను సాక్షి అని ఈ రీతిగా బోధిస్తారు. తర్వాత నా అందేహో అనేంద్రియ అన్యంతరంగం అహంకార ప్రాణవద్గోన బుద్ధి చారాపత్యాది దూరాన్ని శంకరాచార్య చెప్పినారు కదా. నేను కాదు అహంకారం కదని ఒక్కొక్కటే ఇది కాదు ఇది అని ఇట్లా వెనక్కి మరలేదు. ఫస్ట్ ముందు పోతా ఉన్నట్టు చాలా సులభంగా పోతుంది. అయితే వెనక్కి మరలన్నమాట. రివర్స్ అవ్వాలంటే అది చాలా నిదానంగా ఉంది. అయితే వేదాంత విచారాన్ని మనము ఆత్మ సత్యానుభూతైన సంకల్ప అవనశ్చాంతదాయాది సద్గురునాథులు ఆత్మ సత్యానుభూత అనేది ఎప్పుడు చేసిరే అప్పుడు ఈ మనస్సు ఉంటారు. ఈ మనస్సుకు నివృత్తి అనేది ఒక స్వభావం ఉంది. అప్పుడు అది పరమాత్మకత తిరిగి ఆ మనం పరమాత్మకత తిరిగి ఆ పరమాత్మ అది కరిగిపోతా ఉంది. మనస్సు యొక్క అమనీ భావము అని దాన్ని కారికాచారులు చెప్తారు నివృత్తి ధర్మం. కావున ఈ నివృత్తి ధర్మాన్ని మనము సద్గురునాథుల దగ్గర సంపాదించుకోవాలంటే ముందు ఈ ప్రవృత్తి ధర్మం అంతా మనం అనుష్ఠానం చేసిందలా అప్పుడు అది చాలా సులభం. ఇప్పుడు ఇంటికి పడగలు వేయించాలా అంటే మొదట ఈ వైరింగ్ అంతా చేపిస్తాం. ఆ తర్వాత కనెక్షన్ అక్కడ ఈ విద్యుత్ శక్తికి సంబంధించిన వారు వస్తారు. దానికంత ఈ విద్యుత్ సంబంధాన్ని కల్పిస్తుంది పోతారు. కడవలోనే చేస్తావు దీపాలని పడతాం. కావున ఇదంతా సార్ చేయించే వరకు ఇదంతా ఇచ్చేదంతా ఎంత లాంతరం కొనుక్కొస్తావు, అట్టిని ఎంత పుడుస్తావు, వచ్చి వస్తావు, ఇదంతా సిద్ధం కావాలా. ఆ తర్వాత ఆ కిచెన్లో తీసుకొచ్చేది
ఆ రీతిగా వీటితోనే ఈ అనుష్ఠానం చెప్తున్నది కదా ఈ ప్రవృత్తి ధర్మము అనేదా దీన్ని ఎక్కువగా సాధించాలి మనం. ఎందుకంటే సాధన అనే విషయం ఉంటాము కదా, సాధించడానికి సంబంధించిన విచారం లేదు, ఇక వేరేం కాదు. కావున ఇక చేసుకుంటూ ఇక ఈ నివృత్తికి ధర్మాన్ని చేర్చుకున్నాను. నివృత్తి కానీ నివృత్తి ధర్మము, ఆ నివృత్తి ధర్మ సంబంధమైన ఉపనిషత్తులు ఎన్నో ఉంటా ఉన్నాయి, శాస్త్రాలు ఉంటా ఉన్నాయి. ఇప్పుడు పరమాత్మ ఉంటామని అంతా గౌరవపాఠలు కదా, ఇదంతా ఇదే గురువు చెట్లు కదా. శ్రీ భగవత్పాద స్వామి వారు అనేక వేదాంత రహస్యాన్ని వారు ఎంతో ప్రబోధించి అదంతా మనము విన్నాం కదా. అదేంటి వారు ఉదయం పూట చెప్తా ఉన్నది నివృత్తి ధర్మం అని, మనం సాయంత్రం అంతా వింటా ఉన్నాం కదా ఇది ప్రవృత్తి ధర్మము. మరి ఈ నివృత్తి ధర్మాన్ని ఇట్లా క్రమక్రమంగా సంపాదించుకోవాలా. ఈ ప్రవృత్తి నుంచి ఈ ప్రపంచ తత్వం, ఈ పరమాత్మ తత్వం మళ్ళీ ఇదే నివృత్తి ధర్మం. శాంత ప్రత్యన్న వైప్రత్యన్నో బయట ప్రత్యం అని ఇట్లా నివృత్తి వెనక్కి మారలేదు. అట్లా ప్రపంచోపశమం శాంతం శివం అట్లే ఈ స్వరూపంలో నిలిచిపోతావు కదా, ఆత్మనిష్టం పొందుతా ఉన్నావు. ఆ రీతిగా చేయటం అప్పటికి ఆ నివృత్తి ధర్మము అనేది అప్పుడు అది సమాప్తమయ్యేది. కావున ఈ ప్రవృత్తి నివృత్తి అనే ఈ రెండింటికి మనము ధర్మాన్ని జోడించుకున్నప్పుడు మనకు ఆత్మతత్వ జ్ఞానం అయ్యే. ప్రవృత్తి నివృత్తికి సంబంధం ఏమైనా ఉంటా ఉందా అంటే ప్రవృత్తికి నివృత్తికి బాహ్య సంబంధమేమో మనకు కనపడలేదు, కానీ అభ్యంతర సంబంధము ఉంటా ఉంది, శాస్త్ర సంబంధము ఎక్కువగా ఉంటాం. ప్రవృత్తికి ధర్మాన్ని జోడించుకోవాలని చెప్పడానికి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్త విహారహసి అని చెప్తారు. ఇది రెండింటికి అన్వయమవుతుంది. ప్రవృత్తి ధర్మానికి అన్వయమవుతుంది, నివృత్తి ధర్మానికి కూడా అన్వయమవుతుంది. కావున ఈ ప్రవృత్తి ధర్మాన్ని మనం ఆచరించినప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణం, ఈ శాస్త్రంలోన ఇప్పుడు చేస్తూ ఉండే ఈ పని ఉంటా ఉందా లేదా, ఇది శాస్త్ర సమ్మతమా కాదా, శాస్త్ర విరుద్ధంగా నేను పని చేస్తా ఉన్నానా, నా కథ ఏమి, ఇప్పుడు నా నడత ఎటువంటిది అనేదాన్ని నీవు గమనించాల. మొదట శాస్త్ర ప్రకారంగా వెళ్ళాలా. శాస్త్రము ఏ దాన్ని నిర్దేశిస్తా ఉంది దాన్ని బట్టి ఈ ప్రవృత్తిని మార్చుకోవాలి. దురభ్యాసాలు ఉంటాయి, ఆ దురభ్యాసాలన్నిటిని పోగొట్టుకోవాలి. శాస్త్రం చెప్తుంది అది మాదిర్యా పేరు మాడద్దు. ఇంకా ఏం చెప్తా ఉంది శాస్త్రం, పరదారాగమనము కూడదు, అసత్యాన్ని పలకవద్దు అని ఇట్లాంటి చెప్పలేదా. మరి అట్లా శాస్త్రంలో ఉండే వాక్యాన్ని గమనించాలా, శాస్త్రోత్తమైనటువంటి పద్ధతిగా నీవు నచ్చుకోవాలా అని చెప్పినట్టు కాలేదా. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్య వర్తితం. వ్యాత్మ శాస్త్ర విధానాన్ని, శాస్త్ర విధానోత్సాన్ని మనము గమనించాలి. శాస్త్రంలో ఏముంది, మన ఇష్టానుసారం మనం నడుచుకునేది లేదు. అందుకోసం మనము అప్పుడప్పుడు కూడా మన పెద్దలు కూడా ఏదైనా మన ఇంట్లో కార్యాలు అయితే అప్పుడు మనం శాస్త్రం దగ్గరికి పోతాం. ధర్మం తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఇది ఎత్తుతాను ఏమి అనుకుంటాము ధర్మ సందేహాన్ని మనము తెలిపి దానికి పరిహారాన్ని మనం పొందుతా ఉన్నామా లేదా. ఇది అందరికి తెలిసినటువంటిది. ఓం భద్రం కరుణే విష్ణుయామదేవా భద్రం పశు మాతృ వాగంతో తనోభు అని వేద మంత్రాల్లో అంతా ఉంటా ఉంది కదా. అంటే మన యొక్క చెవులతో మన యొక్క మంగళకరమైన దేవులను తినగని దాస అని ఇంకా కన్నుల చేత ఎప్పటికీ శుభాకారములను శాంతితం దాస. ఇంకా మన ఆయుస్సును సరైనటువంటి పద్ధతిలో మనం వినియోగించుకునే దాస అని ఈ రీతి అంతా వేద మంత్రాల్లో ఉంటా ఉంది కదా. అదంతా ఎవరి కోసం అంటే మన కోసం విధానం అంతే. ఇంకా అంతే మన యొక్క కరణముల ద్వారా చాలా శ్రేష్టమైన వచనములను మహాత్ముల యొక్క వచనములనే మనం బాగుగా శ్రవణం చేస్తుంది. ఇప్పుడు వాగింద్రియం అనేది వాగింద్రియం నందు అభివృద్ధి అభిజ్ఞతగా ఉంటుంది.
పోతున్నారు. అతను అగ్నిజీవుడు ఉంటా ఉన్నాడు, పోతున్నారు. అందుకే అప్పుడు మనం ఏమి అసత్యం పలకరాదు, ఆయన చూస్తాడు. ఆ దేవుడు దాన్ని గుర్తిస్తాడు అసత్యమును పలకటం వల్ల. ఇంకా మాంసపత్యం చూస్తారు, మద్యం తాగుతారు. అట్లా చేసినప్పుడు అక్కడ అగ్నిదేవుడు ఉంటున్నారు కదా, వాయుంద్రియమందు చాలా పవిత్రమైనటువంటి స్థలం అది. అప్పుడు ఆ అగ్ని దేవత ఇటువంటి వాడు ఇటువంటి పనులు చేస్తా ఉన్నాడు, ఇటువంటి అసత్యాలు పడుతున్నాడు వాయుంద్రియానికి. తర్వాత ఇటువంటి వాడు ఈ రీతిగా అధర్వ మార్గంలో ఉంటున్నాడు, మద్యంలో మాంసం పట్టించుతాడు అని ఆ అగ్నిదేవుడు ఏం చేస్తాడు, యమునికి తెలుస్తా ఉన్నాడు. ఆ చిత్రవిత్తుడు దాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఆ రీతిగా అక్కడక్కడ మన ఇంద్రియాల దగ్గర దేవతలు ఉంటున్నారు. ఆ దేవతలు మనం చేస్తుండే పనులను వారు సాక్షిగా చూస్తా ఉన్నారు. కావున వారికి ఆ యమునికి చిత్రవిత్తునికి సంబంధం ఉంటా ఉండేది మరి గైడ పురాణంలో కూడా చూసుకుంటారు. ఆ దేవతల ద్వారా క్రమంగా అక్కడ యమలోకానికి ఇవన్నీ పోయి చేరుతా ఉంటారు. కావున ఎవరేం చూడలేదు లేక మనం చేసినటువంటి పాపం అని మనం అనుకోరాదు. మరి తప్పకుండా మనం చేసినటువంటి అధర్మానికి సరి అయినటువంటి ఫలం మనకు లభిస్తుంది, పుణ్యానికి లభిస్తుంది, పాపానికి కూడా లభిస్తుంది. కావున మన జీవితంలో మనమందరం కూడా మొట్టమొదట ఈ ప్రవృత్తి ధర్మాన్ని అవలంబించేదానికి ప్రయత్నం చేయాలా. ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఉత్త ప్రవృత్తిలో ఉంటా ఉన్నానా లేదా ప్రవృత్తి ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్నానా అనే దాన్ని మనం బాగుగా గమనించినట్లయితే నేను ఇట్లంతా ఉత్త ప్రవృత్తిలో ఉన్నాను, ఆ ప్రవృత్తికి ధర్మాన్ని నేను జోడించుకోలేదు తప్ప ఏమైనా ఓ పరమాత్మ నన్ను క్షమించు, నేను ఇక ముందు నేను కేవలం ప్రవృత్తిలో ఉండలేదు, నేను నివృత్తిలోన ఉంటాను, ధర్మాన్ని దానికి అన్వయం చేసుకుంటాను అని ఈ రీతిగా అంతా సారం నిశ్చయించుకోవాలా. ఆనాటి నుంచి సరైనటువంటి మార్గంలో ఉండాలి. ఇప్పుడు ఇంకా కొందరు ఏమంటారంటే మనం అట్లే ఉండాలనేది ఏముంది, ఆ పరమాత్మ యొక్క ధ్యానం చేయాలనేది ఏముంది, ఆయన గంట మనం ఏం తినేటం ఆయన గీతాలతో కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. ఆయన గంట ఏం తినేటేది అంటావు కదా, అసలు నీకు ఈ మానవ జన్మ ఇచ్చిన దేవుడు ఆ దేవుడు. తల్లి కడుపులో నీ శరీరాన్ని తయారు చేసిన దేవుడు, నీకు కన్ను ముక్కు చెవి నాలుక ఇదంతా తీర్చిదిద్దిన దేవుడు. ఆ మహాశిల్పి అయిన ఆ పరమేశ్వరుడే మాతృగర్భంలో నీ శరీరాన్ని తయారు చేసినాడు. మరి నీకు ప్రాణం పోసినాడు, నీకు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తెలివి అవి ఇచ్చి పోవయా అని ఈ ప్రపంచానికి పంపిస్తే ఆ దేవుని అంట. ఒక సూర్యుని వానికి ధన్యవాదాలు చెప్తా కదా, డబ్బులు ఇచ్చినటువంటి వానికి అప్పిచ్చినటువంటి వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నావు. అయితే ఇట్లా దివ్యమైన మానవ జన్మను ఆ పరమాత్మ ఇచ్చినాడు కదా నీకు తెలివి, తర్వాత ఇంద్రియాలు, మరి శరీరం ఇదంతా ఇచ్చినాడు అన్నప్పుడు అతనికి నీవు ఎంత కృతజ్ఞుడిగా ఉండాలా. కావున ఏం పరమాత్మతో మనమేం తినేదామా అనరాదు. మన యొక్క శరీరాదులంతా ఆ పరమాత్మవే. కావున ఈ శరీరాదులతో మనము ఏ కర్మ చేస్తా ఉన్నామో ఆ కర్మయు ఆయన అన్నంత దాని ఫలం కూడా ఆయనే. కావున ఆ పరమాత్మతో మన యొక్క కర్మను దాని ఫలాన్ని మనం అర్పించాలా అని భగవద్గీత చెప్తుంది. అది ఇంత కూడా ప్రవృత్తి ధర్మ సంబంధమైంది. అట్లే దాన్ని నిష్కామంగా ఆచరించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తే అది నివృత్తి ధర్మానికి దారితీస్తుందండి. కావున ప్రవృత్తి ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట అనుష్ఠానం చేయాలి. ఇంటిలో కూడా పిల్లలతో అనుష్ఠానం అట్లేంది కదా. ఒకసారి నేను కర్మలకు పోయినప్పుడు అక్కడ విశ్వేశ్వరయ్య అనే అడ్వకేట్ ఉంటున్నారు. ఆయన ఇంట్లోనే నేను పదవి చేసి ఉంటే అక్కడే భోజన సౌకర్యం చేసిండ్రి. అందరూ మనం భోజనానికి కూర్చొని వాళ్ళ ఇంట్లో అతని ముగ్గురు కొడుకులు ఉంటారు. వాళ్ళ ముగ్గురు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వారు 10వ తరగతి ఉద్యోగాల్లోనే ఉంటా ఉన్నారు. ఇంకా ఒక ముసలాయన కూడా అక్కడ కూర్చున్నారు. వారు భోజనం చేస్తా ఉంటే మనకు మంచిగా ఇచ్చి మనము ఐశ్వర్యాన్ని పొందినాము, కీర్తి పొందినాము, మేధస్సు పొందినాము,
ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ఇంత దీనివల్ల మనకు ప్రయోజనం చేకూరుతుంది. మనం కానీ ఈ రీతిగా చేసామప్ప అంటే మనకు అభ్యుదయము, నిశ్రేయస్సు ఇదంతా కూడా లభిస్తుంది. కావున మనం దీన్నంతా తాత్సారం చేయరాదు. మనం భోజనం చేసేటప్పుడు కానీ, మన వాగేంద్రియానికి కానీ, శ్రోత్రేంద్రియానికి కానీ, నేత్రేంద్రియానికి కానీ, ఈ ఇంద్రియాలకన్నిటికి ప్రవృత్తి ఉంది. ఆ ప్రవృత్తికి ధర్మాన్ని మనం జోడించుకుంటమే లేదా అనే దాన్ని ఎవరంతకు వాళ్ళు పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ముఖ్యంగా ఈ ఆశ్రమం యొక్క కొన్ని కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి. ఇక్కడ ప్రక్కలోనే సాధుర మందిరం అనేది మనం నిర్మింపజేస్తా ఉన్నాము. ఇటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు ఇట్లా వచ్చి ఉండాలంటే అంత భక్తుల మధ్యలోనే వాళ్ళు ఉండిపోతా ఉంటారు. చాలా కష్టంగా ఉంది. ఇప్పటికీ ఆ కట్టె సామాను అది ఇంత ఉంది, వాళ్ళ బండ్లో ఉంటా ఉండాలి. తర్వాత కొంతవరకు అంటే బేస్ లెవెల్ వరకు పని అయ్యింది. ఇంకా ముందు జరిగేది ఉంది. భక్తాదులో ముందుకు రావాల్సింది. ఎవరైనా ఒక్కరు కూడా ముందుకు వచ్చినా పర్వాలేదు. అక్కడ ఒక హాలు, ఒక 3 రూములు, 2 లేక అంతా అక్కడ కట్టవలసింది ఉంది. అటువంటి వారు ఎవరైనా దాతను ముందుకు వస్తే దంపతుల యొక్క ఫోటోల్ని ఆ రూమ్ లో మనం వేస్తాము. వారి యొక్క పేరును కూడా శిలాఫలకం పైన వేస్తాము. ఆ రీతిగా ఎవరైనా ఉన్నట్లయితే, త్యాగం చేసేవాళ్ళు ఉంటే వారికి ఎంత మహత్పుణ్యం ఉంటుంది అంటే, ఇటువంటి సాధు సత్తములు వచ్చి అక్కడ ఉంటారు కదా, వారి యొక్క దివ్యానుగ్రహం వారికే కాదు, వారి యొక్క పూర్వీకులకు కూడా ఆ పుణ్యం అనేది అంటే మీ అనుగ్రహము అనేది వారికంతా కూడా లభిస్తుంది. వారు దివ్యమైన భోగభాగ్యాలను కూడా పొందుతారు. కావున ధర్మాత్ములైన వారు ఇటువంటి ఈ పుణ్య కార్యాన్ని చేసేదానికి సిద్ధులు కావలసింది. ఇంకా అంతేకాదు, అధ్యాత్మ జ్యోతి అనే మాసపత్రికను నడుపుతా ఉన్నాము. ఇటువంటి పత్రిక నడిపేది పెద్ద పెద్ద పీఠాధిపతుల చేత కూడా కాకుండా ఉంది. అటువంటి దాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఇది చాలా కష్టంగా నడుస్తా ఉంది. దీనికి కూడా అనేక మంది చందాదారులు కావలసింది. దీంట్లో అనేక విధములైన ప్రవృత్తి ధర్మ రహస్యాలు, నివృత్తి ధర్మ రహస్యాలు అవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు 4 రోజులుగా మీరు ఎన్నో వేదాంత రహస్యాలు వింటా ఉన్నారు. ఇటువంటివన్నీ ఆ పత్రికలోన నీకు తెలుస్తాయి. దానివల్ల మనకు అజ్ఞాన నివృత్తి అవుతుంది, ధర్మ జ్ఞానం కూడా కలుగుతుంది, మన జీవితము నందనవనంగా పరిణమిస్తుంది. కావున శంకర భక్తులంతా ఈ దివ్యమైనటువంటి కార్యాలకు సహకరించవలసిందిగా కోరుతాము. మహాత్ములందరికీ నమస్కరిస్తూ, భక్తులకు మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు చివరి సందేశం, చివరి రోజు చివరి పూట. భగవంతుడు కూడా అర్జునునికి గీత బోధించినాడు. ఒక వాక్యం చెప్పినాడు అర్జునులకు, యథేక్షసి తథా కురు. ఓ అర్జున, గీత విషాద యుగం నుండి ప్రారంభమైంది. అర్జుని విషాదం కాదు, ప్రతి ఒక్కరి విషాదం అది. ప్రతి ఒక్కరి జీవితంలో విషాదం వస్తుంది. అర్జున జీవితంలోనే కాదు విషాదం వచ్చేది, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విషాదం వస్తుంది. ఇది ప్రపంచం అనేది ఒక యుద్ధ భూమి. ఎప్పుడు ఘర్షణలు ఉండే ఉంటాయి. చావు పుట్టుకలు ద్వంద్వ ప్రవాహ రూపమైనది అని శంకరాచార్యులు చెప్పినారు. ప్రపంచం సంసారం అంటే ద్వంద్వ ప్రవాహ రూపమైనది. సుఖము, దుఃఖము, కష్టము, నష్టము, చావు పుట్టుకలు, తుఫాన్లు, వరదలు, భూకంపాలు, యాక్సిడెంట్లు, ఈ విషాదం ప్రపంచం అన్నమాట. ఈ విషాదానికి మందు ఇస్తాడు భగవంతుడు అన్నమాట. అందుకే మొట్టమొదట సాంఖ్యయోగమే చెప్పినాడు, ఆత్మజ్ఞానమే సంపాదించుకో అన్నాడు. అయితే యోగ్యత ఉండాలి కదా. మొట్టమొదట భగవంతుడు కూడా జ్ఞానమే బోధించినాడు.
ఆత్మజ్ఞానం వినహ ఈ విషాదము పోగొట్టుకోవటకు సాధ్యం కాదు. ఇది మామూలు విషాదం కాదు. ఈ సంసారం కదా దుఃఖమయమైనది, దుఃఖరూపమైనది. కాబట్టి సాంఖ్యయోగం చెప్పినాడైతే యోగ్యత కావాలని మళ్ళీ కర్మయోగం. భగవద్గీతలో ఈ ఉద్యోగము, ఉపాసనా యోగము, కర్మయోగము అన్ని ఇది కర్మయోగంలోనే అంత చేసేది. మనస్సును సిద్ధపరచుటకు, మనస్సులోని కష్టంతా తీయాలి. తర్వాత జ్ఞానయోగంలాగా భగవంతుడు ప్రవేశింపజేస్తాడన్నమాట. అంటాడా భగవంతుడు ఉమ్రీశేష దశేషణ యథేక్షసి తథాగురు, ఇంతవరకు నీకు ఉపాయం చెప్పినాను, ఈ దుఃఖరూపమైన సంసారాన్ని దాటికి ఉపాయం చెప్పినాను అర్జున. కర్మయోగం ద్వారా జ్ఞానయోగంలో ప్రవేశం చేయొచ్చు, జ్ఞాననిష్ట. అయితే ఇంక జవాబారి నీ పైనే ఉండదు. చెప్పినదంతా విశదంగా చెప్పినాం, నువ్వు శ్రద్ధగా ఆలోచించి భగవంతుడు చెప్పిన ప్రకారం, గీత చెప్పిన ప్రకారం ఎవడు ఆచరణలో పెడతాడో వాడు ధన్యుడు అవుతాడు. కర్మయోగం ద్వారా జ్ఞానయోగంలో ప్రవేశం, జ్ఞాననిష్ట. అందుకే జవాబారి ఎవరిపైన ఉంది? మన పైన ఉంది. సాధకుల పైన ఉండదు, మూక్షుల పైన ఉండదు అన్నమాట. అవి యథేచ్ఛసి తథాగురు. బాగా విమర్శన చేసుకో. నేను చెప్పిన మాటలు బాగా విన్నావు, బాగా విమర్శ చేసుకో. భగవంతుడు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటే జ్ఞాన మార్గం ద్వారా భగవంతుని ప్రాప్తి, భగవత్ ప్రాప్తి, దుఃఖం నుండి విడుదల, సంసారం నుండి విడుదల. నీ స్థానం నడుచుకుంటావు, ఈ ప్రకారంగా చెడిపోతావు. స్పష్టంగా చెప్పినారు భగవంతుడు. గురువు కానీ శాస్త్రం కానీ దారి చూపిస్తుంది, మోసుకొని పోయలేదు. స్వామి ఇంత డబ్బు ఇస్తాను, నా పని కూడా మీరే చేయండి అని ఇస్తే అది అయ్యే పనిక. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నేను చాలా బుద్ధిమంతుడు, నేను అడ్వకేటు, సుప్రీంకోర్టులో అడ్వకేట్, నాకు పురుషట్లేదు, నా సాధన మీరే చేయండి, కావాలంటే డబ్బు ఇస్తానంటే అయ్యే పనిక. గురువు మోసుకొని పోయేవాడు కాదు, మార్గం తెలియదు, నడవాల్సింది మీరు. ఒకటి శిష్యుడు ఉన్నాడు, గురువు వెంట పోతూ ఉన్నాడు. అతడు కొత్త శిష్యుడు, అందులో శ్రీమంతుడు, ఎప్పుడు నడవడానికి అభ్యాసం లేదు. గురువు వెంట పోతున్నాడు, భిక్షకి కావాల్సిన గురువు వెంట పెట్టుకొని పోతున్నాడు. చూస్తాం ఇతని గురువు ఎట్లా పరీక్ష ఉందో అని ఉపదేశం చేయమని వచ్చినాడు. సరే చూస్తాం ఇతను ఎంతవరకు ఓపిక ఉండదు అని చెప్పి గురువు వెంట పెట్టుకుని రా నాయన భిక్షకు పోతాం గ్రామానికి అని పిలుచుకుని పోయినాడు. శ్రీమంతుడు అతడు, ఎప్పుడు నడవలేదు, కాళ్ళతో నడుస్తూ పోతున్నాడు. 5-6 మైళ్ళు ఉండదు గ్రామం, ఒక 1/2 మైలు నడిచినాడేమో. స్వామి ఎంత దూరం ఉండద్ది అని అడిగినాడు. అయిపోయిన ఆయన వస్తుంది, అదో కొండ కనబడుతుంది కదా, వస్తుందమ్మా అన్న. ఇంకా కొంచెం దూరం పోయినాడు. స్వామి వచ్చిందా అన్నాడు. వస్తుంది ఆయన, రాత్రి వచ్చి ఎట్లా వస్తుంది, కొంచెం చూడు వస్తుంది, చూడండి వస్తుంది వస్తుంది. ఇలాగ పోయినాడు, కొంచెం నడుస్తాడు, స్వామి వచ్చిందా స్వామి వచ్చిందా అంటాడు. అప్పుడు చెప్పినాడు, వచ్చిందా వచ్చిందా అని అడిగితే రాదు, నడుస్తూ ఉండి అదే వస్తుంది. అది పిల్లలు కూడా మనం ఎప్పుడైనా తీర్థయాత్రకు పోయేటప్పుడు, తిరుపతికి పోయేటప్పుడు, శ్రీక్షేత్రం పోయినప్పుడు ట్రైన్లో కూర్చోబెట్టుకుని పిల్లలు గుంటికల్ స్టేషన్ వస్తే తిరుపతి వచ్చిందా అంటే అడుగుతారు పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు. ఇంకా నెక్స్ట్ స్టేషన్ వస్తే వచ్చిందా తిరుపతి నాయన వచ్చిందా అంట. వాళ్ళ నాన్న ఏం చెప్తాడు, వచ్చిందా ఆయన ఇంకొక స్టేషన్ వస్తుంది అట్టే చెప్తాడు వాళ్ళ ఆయన కూడా. ఇట్లా మనం ఉన్నారు కదా, విన్నాము, అది జీర్ణం కావాలి, పచనం కావాలా, రక్తంగా మారాలా, ఆరోగ్యం. అది మీ పని. అందుకే గీతలో భగవంతుడు చెప్తాను, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మయ ఆత్మనో బంధువు ఆత్మైవ విపురాత్మన. మనుషుడు తన్ను తాను ప్రయత్నించట ఉద్ధారం చేసుకున్నాడా, అధోగతి పాలు చేసుకోకూడదు. మనుష్య శరీరం ఇచ్చినాడు, భగవంతుడు ఇచ్చినాడు కదా, అమూల్యమైన వస్తువు ఇది. మన భారతదేశంలో ఉంది కదా, అమూల్యమైన వస్తువులు ఉన్నాయి. ఇది జ్ఞానభూమి, ధర్మభూమి, తపోభూమి. ఇటువంటి భూమిలో పుట్టినాం మనం. ఇక్కడ గీత ఉంది, ఉపనిషత్తులు ఉండాలి, అంతేకాదు దాన్ని అర్థం చెప్పే మహాత్ములు ఉన్నారు. ఇటువంటి భూమిలో పుట్టి కూడా మనము కేవలం ఖానా తీనా సోనా ఈ ప్రకారంగా ఈ మానవ జీవితాన్ని గడిపిస్తే
ఏం లాభం ఆయా ఏసా ఆయా వైసాక కబీర్దాస్ చెప్తారు. ఏం పురుషార్థం ఏం లేదు, తానా పీనా శ్వాస, ఏక రోజు మరణ అయిపో. ఇంతేనా జీవితం అంటే? మళ్ళీ ఈ విలువల సామాన్లు భగవంతుడు ఇస్తాడా? దీన్ని దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ ఇస్తాడా? ఈడు మళ్ళీ తిరిగి అంటాడు 84 లక్షల జీవురాశం ఎర్రని తిట్టాడు. అందుకే భగవంతుడు చెప్తాడు ఉద్ధరేదాత్మనాత్మానం, మనుష్యుడై పుట్టిన తర్వాత ఉన్నగా తన్ను తాను ప్రయత్నించేత ఉద్ధారం కావాలా. ఎందుకంటే నీ మనస్సే నీకు శత్రువు, ఎవరో బయట శత్రువు కాదు, నీ మనస్సే నీకు శత్రువు. ఆ మనస్సు నేను అనుకున్నావు నాది అనుకున్నావు, ఈ శరీరం నేను అనుకున్నావు నాది అనుకున్నావు, దీని సౌఖ్యం కొరకు, దీని సౌఖ్యం కొరకు, దీని భోగం కొరకు తీరాని కార్యములు చేస్తాడు మనిషి. పాపకర్మలు చేసేది కూడా ఈ దేహ సౌఖ్యం కొరకే, పుణ్యకర్మలు చేసేది కూడా ఈ దేహ సౌఖ్యం కొరకే. రెండూ బంధములే అంటాడు శంకర శాస్త్రం చెప్తుంది, రెండూ బంధములే. అయితే ఇది ఇనుప సంఖ్యలు, అది బంగారు అంటే మొత్తం బంధమే. అంటే పునర్జన్మ ఉంటే ఉంటుంది. పుణ్యాత్ముడు ఉన్నాడు కదా, మంచి లోకానికి పోతాడు. పుణ్యం మధ్యలోకి తీసాను. పుణ్యం క్షయింపగానే ఆ సీట్ ఖాళీ చేయాల, మళ్ళా కర్మ చేస్తాడు, మళ్ళా జన్మ. ఈ ప్రకారంగా ఈ కర్మ జన్మ నుండి తప్పించుకోవాలంటే ఉన్నాడు కదా ఉత్తరేదాత్మనాత్మానం, ఇది ప్రయత్నించాలి మనిషి. తన మనస్సే తనకు శత్రువుందన్నమాట, దాన్ని మిత్రుగా చేస్తున్నాడు. ఎవరో కాదనమాట. అందుకే ప్రహ్లాదుడు అడిగినాడు, ఆ హిరణ్యకశిపుడు అడిగినాడు అన్నమాట, నువ్వు బయట శత్రువుని జయించినావు, అంతఃశత్రువుని జయించలేదు, నీకు భగవంతుని దర్శనం ఎలా కలుగుతుంది? ఎవరున్నా అంతఃశత్రువు? కామ క్రోధ లోభ మోహ మద మాశ్రయం. దీన్ని జయించడం వాడు మానవుడు. లోపల శత్రువుని జయించిన వాడు మహాత్మ అవుతాడు. ధర్మాత్మ మొదలు కావాల, తర్వాత మహాత్మ. మొదలు మనుష్యుడు ధర్మానికి కట్టుబడి ధర్మంగా ఉండాల. ఆ ధర్మఫలం భగవంతుడు కదా, ధర్మ ప్రభువు, అందరికి ఫలదాత. ఆ ధర్మ ఫలాన్ని భగవంతునికి అర్పణ, వాడు మహాత్మ అవుతాడు. ఈ ప్రకారం మనుష్యుడు ఉన్నాడు కదా, తన్ను తాను ఉద్ధారించే ప్రయత్నం చేయాలి. తన మనస్సున్నాడు కదా, శుద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పి కదా అధ్యక్ష మహాశులు దురభ్యాసాలు, దుస్సాంగత్యము, దురాచారము, ఇది విడిచిపెట్టు. ఇది త్యాగం చేయాలి. గీత ఏం చెప్పింది? త్యాగం చెయ్యి చెయ్యి చెయ్యి. త్యాగం ఏం చేయాలా? దురభ్యాసాలు, దురాచారము, దుస్సాంగత్యము, దుష్ట సహవాసము, దూ అని విడిచిపెట్టాలి. తర్వాత మంచివన్నీ స్వీకరించాలి. ఇది ఆశ్రీ సంపత్తు, దైవ సంపత్తు. ఇది త్యాగం చేయాలా. మనము భగవంతునే త్యాగం చేస్తాం సంసారం కొరకు ఎంత త్యాగం చేస్తాం మనం? అబ్బో సాధ్యం లేదు. భగవంతునే త్యాగం చేస్తాం. అట్లా కాకూడదు. అందుకే సాధు సాంగత్యం చేస్తే ఆ మహాత్ముల దగ్గర ఉపాయాలు ఉంటాయి. ఈ రోగానికి పౌరోగానికి మందు. ఆ మనస్సుకు శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఇది ఆశ్రమం అంటే. మనస్సుకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరప్ప అంటే ఇక ఆశ్రమాలు సాధు సత్పురుషులే ట్రైనింగ్ చేయాలి. వేరే యూనివర్సిటీలో లేదు ఈ ట్రైనింగ్. ఎంత ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నా, ఎంత అమెరికాకి చదువుకునించా లంచాలు తిట్టారు, మోసం చేస్తారు, అబద్ధాలు చెప్తారు. ఈ ప్రకారం అంతేకాదు దేశ ద్రోహం చేస్తారు. ఈ ప్రకారంగా బుద్ధి చదువుకున్నాడు, ఏం చేయాలి? సంస్కారం లేదు. కాబట్టి మనుష్యుని కనుక కదా శిక్షణ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రపంచం చాలా విషాదములు ఉండదు, ప్రపంచమే విషాదములు ఉండదు ఇప్పుడు. అందుకే ఇప్పుడు మహాత్ములు లేక చెప్పినాడు భగవంతుడు కూడా చెప్పినాడు, యదా యదా ఈ ధర్మత్యాన్ని వాక్యాలను చేసినాడు. భగవంతుని కళ్ళు మూసుకోలేదు, అన్ని కళ్ళతో చూసేవాడు అతడే. అన్ని బుద్ధులకు సాక్షి ఉన్నాడు పరమాత్మ, సర్వంతర్యామి ఉన్నాడు. అయినా సమయం వచ్చినప్పుడు తప్పదు. ధర్మానికి ఫలం తీయగా ఉంటుంది, అధర్మానికి చేతుగా ఉంటుంది, సహజమైంది. కాబట్టి మనుష్యుడు ఉన్నాడు కదా, మొట్టమొదటి మనస్సును జయించాము. అంటే మనసులో దైవ సంపత్తు సంపాదించుకున్నావు. మహాత్మా నస్మాం పార్థ దైవీం ప్రగతమాశ్రిత అన్నారు గీతాచారం. ఎవడు దైవీ సంపత్తితో సద్గుణములతో తన మనస్సును అలంకరింపజేసుకుంటాడో అతడు ధర్మాత్మ మహాత్మ పోతాడు. ఇందులో సంశయం లేదు. అందుకే మనస్సు ఉన్నది కదా శుద్ధం కావాలి. దానికే సాధన. మనసు సిద్ధం కానికి బ్రహ్మ చైతన్య మహారాజు ఒకటే చెప్తారన్నమాట. అన్ని సాధన అంటే యోగాభ్యాసము అవి ఇవి, అది యోగాభ్యాసం చేయాలా, అది అంతే, అదే ముఖ్యం కాదు. యోగాభ్యాసం కలిగే శరీరం బలం కోసమే కాదు,
భగవంతుడితో సంబంధం నామస్మరణ చేయాలి. ఎంత అవసరమో అంత మాత్రం ధ్యానికి యోగం చేయొచ్చు. మనస్సులో భగవంతుడి చింతన చేయాలి. కేవలం నామస్మరణతోనే ఉన్నాడు కదా, మీ మనసులోని దోషాలు అన్ని దురాచారాలు అన్ని భక్తితో శ్రద్ధతో చేసినామంటే అది ఒక్కటే సాధన చాలు, మీ దోషములు అన్నీ పోతాయి. ఈ ప్రకారంగా మహాత్ములు సులభమైన ఉపాయం ఉన్నది కదా. కలియుగంలో భగవన్నామస్మరణ ఉంది కదా, చాలా ముఖ్యము. మనము ఉన్నారు కదా, భజన నామస్మరణ అంటే తాళాలే చేసుకునే అంటే మేము లేదు. దానికైనా ఏ కాలంలో చేయాలా, ఈ ఫలానా వాళ్ళు వచ్చారని నియమం లేదు. చూడండి, ఎవడైనా చచ్చిపోతాడు అనుకో, పీనుగు చేసినట్టు కూడా రామ్ బోలో భైరామ్, రామ్ బోలో భైరామ్ అనుకుంటా పోతాడు. దోషం లేదు. భగవంతుని పవిత్ర నామం ముందర ఏది దోషం నిలబడలేదు. అటువంటి భగవన్నామస్మరణ. అందుకే మీ హృదయం పరిశుద్ధం కావాలంటే ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే ఆ భగవంతుడు ఏమన్నారు కదా, భగవంతుడే గురువు. మన వలయ నరసింహ స్వామి గారు చెప్పినారు, 11వ అధ్యాయంలో వస్తుంది శ్లోకం. పితా శిలోకస్య చరాచరస్య తమస్య పూజ్యచ్చ గురుర్గరియాన్. గురు విషయం వచ్చింది అక్కడ చెప్పినారు వలయ నరసింహ స్వామి గారు. గురువులకు గురువు ఆది గురువు పరమాత్మ, సర్వులకు ఆత్మ పరమాత్మ, ఋషులకు మునులకు గురువులకు గురువు పరమాత్మ. అందుకే పరమాత్మని గురువుగా మొదలు భావించు. నిజమైన గురువు దొరికే వరకు పరమాత్మని గురువుగా చేసుకో. తర్వాత అతడి నీ యొక్క హృదయం పరిపక్వం కాలే, అతడే వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. ఈ రహస్యం అన్నమాట. వలయ నరసింహ స్వామి గీతోపన్యాసంలో మంచి రహస్యాలు చెప్పినారు. ఏం సాధనకులకు మీరు అవి ఇవి చదివే పనే లేదు. ఆ గీతోపన్యాసం నుండి చక్కగా గ్రహించి శ్రద్ధగా మనం సాధన చేస్తే చాలు. ఆ పుస్తకంలో గురువు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, గీతాచార్యుడు ఉన్నాడు అని చదవాలి. భగవాను వాచ అని అన్నమాట. ఎవరో రాసింది కాదు గీతాన, భగవాను వాచ. ఇది రావాలి మనకు భావన. ఏదో గడగడగడ చరిత్రం పరికిత్యం పత్యం అది కాదన్నమాట. భగవంతుని సాన్నిధ్యంలో ఉన్నాము అని మనకు జ్ఞాపకం రాలన్నమాట. ఈ ప్రకారంగా భగవంతుని మన గురువుగా చేసిన భగవంతుని భజన చేస్తే నిజమైన గురువు, నిజమైన సాంగత్యము మనకు ముక్తి లభిస్తుంది. కాబట్టి భక్తులంతా కూడా ఇప్పుడు జవాబారి అయిపోయింది. మహాత్ములు మన ఆశ్రమాధ్యక్షులు అన్ని ఏర్పాట్లు చేసినారు. ఆరాధన కార్యక్రమం, సద్గురు ఆరాధన కార్యక్రమం ఎందుకు చేస్తామంటే జ్ఞాపకం చేయాలి. నీ డ్యూటీ ఏమి, కిం కర్తవ్యం, కరిష్యే వచనం తవా అన్నాడు అర్జున. గీతాంత విన్నాడు. నష్టో మోహ స్మృతిలబ్ధ తత్ప్రసాదాన్ మయాచ్యుత సుదోస్మి గట్ట కర్తవ్యం వచ్చింది. జ్ఞానప్పుడు కర్తవ్యం చేస్తే పూజించింది పనులు చేస్తాం స్వామి. ఆ ప్రకారంగా మనం కర్తవ్య నిష్ఠులు కావాలా, ప్రపంచంలో ఉండాలా, మన కర్తవ్యం నిర్వహించాలా, కర్తృత్వం మోసుకోకూడదు. భగవంతుని మన భారం వేయాలన్నమాట. కష్ట నష్టాలు వస్తే నిప్పరంగా ఉండాలా. భగవంతుని దయ, భగవంతుని ఇచ్చ ప్రకారం నడుస్తుంది అని భగవంతుని భారం వేయాలా. మనం డ్యూటీ మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటే భగవంతుని కృప అవశ్యంగా కలుగుతుంది. ఆ కర్మయోగమే భక్తి యోగంగా మారుతుంది. భక్తి యోగమే జ్ఞానయోగం, జ్ఞానయోగం జ్ఞాననిష్ట. హరి ఓం తత్సత్.